హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. మన లైఫ్లో ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి మనం ఎలా బయటకు రావాలి? ఆ సమస్యలో నుండి ఇంకా మనం హ్యాపీగా ఉండగలమా? ఆ సమస్య మన చెంత నుండి పోద్దా అన్న ఆలోచన కలిగి ఉన్నా, ఆ సమస్యలను బట్టి ఇంకా లైఫ్ గురించి ఆలోచించకుండా ఇక్కడితో నా లైఫ్ అయిపోయిందని బాధపడుకుంటూ ఉంటే మరి మనము బలం పొందుకొని మనం ధైర్యం పొందుకొని మనము మన లైఫ్ గురించి ఆలోచించి ఆశ పెట్టుకొని సంతోషంగా లైఫ్లో ముందుకెళ్ళడానికి మనకంటూ ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వచనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద ద్రేణ మనస్కులై ఉండుడి అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తానని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఇలా మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఇలా దేవుడు తగిన సమయమందు హెచ్చించిన వారు ఎంతోమంది ఉన్నారు. మనం ఒక్కసారి హెస్తేరుని చూసినట్లయితే హెస్తేరు గ్రంథాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే హెస్తేరు తనకి తల్లిదండ్రి ఇంకా తోబుట్టువులు ఎవరు ఉన్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడరు. తల్లిదండ్రులు లేని దానిగా కనపడుతుంది. ఆమె అలా ఉన్నప్పుడు తన పినతండ్రి అయిన మొర్దెకై, తన యొక్క పినతండ్రి కొడుకైన మొర్దెకై అయిన తన అన్న దగ్గర తను జీవిస్తున్నట్లుగా అలా జీవిస్తున్నప్పుడు ఆ మొర్దెకయే తనను ఒక కూతురిగా తండ్రిగా తన్ని స్వీకరించినట్లుగా తనను ఒక కూతురిగా ఆ మొర్దెకై స్వీకరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. నిజంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉండి తోబుట్టువులు ఉండి అన్నీ ఉన్నా కానీ మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము అనేది గమనించుకోవాలి. అన్నీ ఉన్నా కానీ మనము ఎవరి మాట లెక్క చేయని వారిగాను, ఇంకా అన్నీ ఉండి మనము ఎన్నో పాపాలు చేసేవారుగాను, గర్విష్ఠులుగాను ఉన్నాము. అన్నీ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను బట్టి మన చుట్టూ తల్లిదండ్రులు తోబుట్టువులు ఇంకా మనకంటూ కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కానీ మనమైతే కృంగిపోయేవారిగా, ఇక్కడితో నా లైఫ్ అయిపోయిందని బాధపడేవారిగా ఉంటున్నాము. కానీ ఎస్తేరుకైతే ఏమీ లేదు. అక్కడ తన పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర తను జీవిస్తూ ఉంది. తను ఎలా చెప్పితే అలా వింటూ ఉంది. తను అప్పుడు బాధపడవచ్చు, నా తల్లిదండ్రులు లేరు, నేను ఎక్కడ ఉండి జీవిస్తున్నాను, తను ఎలా చెప్తే అలా నేను జీవిస్తున్నాను కదా అని తను బాధపడి కృంగిపోయి ఉండొచ్చు. కానీ తను కనిపెట్టుకుంటూ తన పినతండ్రి చెప్పిన మాట ప్రకారము తను చెప్పినట్లు వింటూ తను జీవించినంతకాలము తనకి దేవుడు ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడో కూడా మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తున్నాము. ఎస్తేరు ఎక్కడా కూడా దారి తప్పిపోయినట్లుగా లేదు. ఎస్తేరు ఎక్కడ నిలబడినా కానీ తన తగ్గింపును బట్టి తన పినతండ్రి చెప్పిన ఆ మాటను తను విని నడుచుకున్న ఆ నడవడిక ప్రకారం ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తన దేవునికి భయపడేదిగాను, ఇంకా తను ఎంతో అందమైన స్త్రీగాను కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అన్నీ ఉన్న తనకి ఒకరికి లోబడుతూ తను జీవించిన ఆ జీవితంలో లోబడినందుకు గాను తనకి ఫలితం ఏం మిగిలింది అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హెస్తేరు అయితే తన జీవితంలో ఎన్నో గొప్ప బహుమానాలు పొందుకుంది. ఒక రాజుకి తను భార్యగా అయింది. తన జీవితంలో తను గొప్ప స్థాయికి వెళ్ళింది. ఆ స్థాయికి వెళ్ళినా కానీ తన పినతండ్రి దేశం మీదకి ఇలా నష్టం రాబోతుంది, నీవైతే రాజుతో మాట్లాడు అన్నప్పుడు కూడా రాణి అయిపోయాను కదా అని చెప్పి తన పినతండ్రిని తన దేశం వారిని మర్చిపోలేదు. అప్పుడు కూడా తన రాణిని కదా అని చెప్పి తను ముందుకి వెళ్ళిపోయి ఇంకా తనతో మాట్లాడలేదు. దేవుని దగ్గర 3 దినాలు కనిపెట్టి తన కొరకు కూడా తన పినతండ్రి వాళ్ళని ప్రార్థన చేయమని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుని చెంత కనిపెట్టి అప్పుడు తన రాజుతో మాట్లాడడానికి తను పూనుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మనము ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే
తను లోబడుతూ మరి దేవుని కొరకు కనిపెట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అలాగే మరి మనము కూడా మన లైఫ్లో మనకు వచ్చే సమస్య నుండి మనకు విడుదల కావాలన్నా, మనము ఏదన్నా పనిలో విజయాన్ని పొందాలన్నా మరి కనిపెట్టేవారిగాను, మరి దేవుని ఇచ్చు బహుమానం కొరకు కనిపెట్టి మరి దేవుని చెంత లోబడేవారిగా మనం ఉన్నట్లయితే తప్పక మనము మంచి బహుమానాన్ని పొందుకొని మరి మనము కూడా మరి ఎస్తేరు ఎలా అయితే దీవించబడిందో, మరి తను ఎంత గొప్పగా అయితే దీవించబడిందో, మరి మనము కూడా దేవుని బట్టి కనిపెట్టేవారిగా, లోబడేవారిగా, దేవుని బిడ్డలుగా జీవించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుకుంటాం. ప్రైజ్ లార్డ్.